రైతులకు సోలార్ పంపు సెట్లను అందించే నెట్ క్యాప్ టెండర్ల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో రద్దుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. టెండర్లలో గోల్మాల్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. చెప్పండి, టెండర్లలో రద్దులో కేసీఆర్ నిర్ణయానికి గల కారణం ఏంటి, ఎలా చూడాలి? గుడ్ మార్నింగ్ నాగరాజు. మనం చూస్తున్నాం, తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఏమాత్రం కూడా విద్యుత్ అందించలేని పరిస్థితుల్లో తెలంగాణ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో తీవ్ర గందరగోళానికి కూడా దారితీసినటువంటి సందర్భం చూసాం. ఈ నేపథ్యంలోనే రైతులకు సోలార్ పంప్ సెట్లు వీలున్నంత వరకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవడం, దానికి సంబంధించి ఈ బడ్జెట్ లో డబ్బులు కూడా కేటాయించినటువంటి నేపథ్యంలో సోలార్ పంపు సెట్ల విధి విధానాలు అలాగే టెండర్లను సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ కిందికి వచ్చేటువంటి నెట్ క్యాప్ టెండర్లను ఆహ్వానించింది. అయితే ఈ టెండర్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా 5 HP మోటార్ కు దాదాపు సుమారు 5 లక్షల ధరను, అలాగే ఇతర 3 HP దానికి దాదాపు 3.5 లక్షలను ధరగా నిర్ణయిస్తూ టెండర్లలో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఈ మోటార్లు బహిరంగ మార్కెట్ లో కేవలం 3 లక్షలకే దొరుకుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెట్ క్యాప్ తీసుకున్నటువంటి టెండర్లలో భారీ ఎత్తున సుమారు 5 లక్షలు అలాగే 3 లక్షల దాకా పంప్ సెట్ల ధర నిర్ణయించడం వెనుక పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని, ఆయా కంపెనీలు వీరిని నెట్ క్యాప్ అధికారులను ప్రభావితం చేయడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో ధర నిర్ణయించారనేది ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయమే కొన్ని పేపర్లో దీనికి సంబంధించినటువంటి గోల్మాల్కు సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలని, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే నెట్ క్యాప్ అధికారులు ఇంత మొత్తంగా భారీగా రైతుల మీద భారం వేసారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు 80% సబ్సిడీ ఇస్తున్నప్పటికీ కూడా ఈ మోటార్లు ఏర్పాటు చేసుకోవాలంటే స్వయంగా రైతులు కూడా 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అవినీతిని సాధించాలని సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి సమయంలోనే మొదటిసారి రైతుల కోసం వేసినటువంటి టెండర్లలోనే ఈ రకమైన పరిస్థితి చోటు చేసుకోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఆగ్రహించారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియను రద్దు చేయడంతో పాటు బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా సీఎం నిర్ణయించారు. నాగరాజు, థ్యాంక్ యూ శ్రీకాంత్, అప్డేట్స్ అందించినందుకు.